చదువుకుంటున్న పిల్లలు సమస్యల మీద గొంతెత్తారు. అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం, చదువు ఆపేయడం లాంటి వాటి మీద ప్రశ్నించారు. ఎంవీ ఫౌండేషన్ నిర్వహించిన బాలికల స్వాతంత్ర్యం యువ సమ్మేళనంలో తెలుగు రాష్ట్రాల బాలికలు వాళ్ల సమస్యల మీద మాట్లాడుకున్నారు. లైంగిక, మానసిక వేధింపులు, రోడ్ల మీద బనాయించడం ఆపాలని అంటున్నారు చదువుకుంటున్న అమ్మాయిలు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంవీ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మీటింగ్ లా బాలికల స్వాతంత్ర్యం మీద మాట్లాడుకున్నారు. 2 రాష్ట్రాల నుంచి వచ్చిన బాలికలు ఊళ్లల్లో ఎట్లాంటి సమస్యలున్నాయో చెప్పారు. వీళ్లంతా 10 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలే. ఊళ్లల్లో తోటి పిల్లలకు జరిగే అన్యాయాలను నిలదీశారు. చదువు మారేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఎదురైతున్నాయో చెప్పారు. చదువుకుంటుంటే వేధిస్తున్నారని, ఇంట్లో చెప్తే పంపడమే మాన్పిస్తున్నారని అమ్మాయిలు బాధలు పంచుకున్నారు. ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఇంటర్, డిగ్రీ కాలేజీలు, హాస్టళ్లు ఉండాలని అడుగుతున్నారు. ఆడపిల్లలకి డిగ్రీ వరకు అసలు చదివే లేదు. ఫస్ట్ ఇంటర్ అయినా మనం ఫస్ట్ 10th వరకు స్కూల్కి పోయే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరికీ చదువు సక్రమంగా అందుతుందా? ఇప్పుడు చాలా వరకు గవర్నమెంట్ స్కూళ్ళలో ఒక మ్యాథ్స్ మేడం ఉంటే ఇంగ్లీష్ మేడం ఉండదు, ఇంగ్లీష్ మేడం ఉంటే సైన్స్ మేడం ఉండదు. అప్పుడు పిల్లలకి అందరికి సక్రమంగా చదువు అందుతుందా? ఎందుకు చేస్తుంది సమాజం? ఆడపిల్ల అంటే ఏం తక్కువ కాదు, ప్రతి ఒక్కరు చదవాల్సిందే. చాలా మంది కాలేజ్ పోకుండా ఇంటి దగ్గర కూల్ పంపిస్తారు 10th అయిపోయిన తర్వాత. నువ్వు ఏం చదువుకోవాలని అవసరం లేదు. మనం ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ అంటే చాలా వరకు పిల్లలకు చదివించే స్తోమత లేకుండా తల్లిదండ్రులకి విలేజ్లలో. అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ముందుగా బస్ సౌకర్యం పెట్టాలి. అలాగే గవర్నమెంట్ కాలేజీలని, స్కూల్ అని, హాస్టల్ అని, వాళ్ళకి కావాల్సిన హెల్త్ డాక్టర్స్ గవర్నమెంట్ వాళ్ళ విలేజ్ లో చూడడానికి కూడా పెట్టాలి. చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్న వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కళ్యాణ లక్ష్మి డబ్బులొస్తాయని ఆధార్ కార్డుల డేట్లు మార్చి పెళ్లిళ్లు చేస్తున్నారని చెప్పారు. 17 years ఉండగానే 16 years ఉండగానే ఆధార్ కార్డు లో ఇయర్ మార్పిచ్చేసేసి పెళ్లి చేసేస్తున్నారు. ఇప్పటికి ఇంకా ప్రెజెంట్ గా జరుగుతూనే ఉన్నాయి. మొన్ననే మా ఫ్రెండ్స్ 2-3 జరిగినాయి. మా ఫ్రెండ్స్ అయితే 2-3 నా దగ్గరకు వచ్చి ఏడుస్తూ చెప్పారు, మాకు ఇష్టం లేని పెళ్లి చేశారు, ఇది రద్దు చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఎంతో ఏడుస్తూ చెప్పారు. ఇక్కడికి రావాలని కూడా వాళ్ళు అనుకున్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఊళ్లల్లో ఆడపిల్లలకు జరిగే అన్యాయాల మీద బాల సంఘం ద్వారా ఫిర్యాదు చేస్తున్నామని అమ్మాయిలు అంటున్నారు. బాల్య వివాహం అడ్డుకున్నందుకు దాడులు చేస్తున్నారని, అయినా ఎదుర్కొంటున్నామని చెప్పారు. వాళ్ళు చదువుకోవాలని ఎంతో అనుకుంటున్నారు కానీ చదువుకోనియట్లేదు. మా విలేజ్ లో అయితే మేము 7 మ్యారేజెస్ ఆపాము, చైల్డ్ మ్యారేజెస్. మేము ఇంటికి వెళ్తే కనీసం ఆ పేరెంట్స్ మమ్మల్ని ఎట్లా చూస్తారు అంటే అసలు వీళ్ళు మనుషుల కంటే ఘోరంగా చూస్తారు. అసలు మనుషులేనా అన్నట్టు చూస్తలేరు మమ్మల్ని. మేము వెళ్ళిందేమో వాళ్ళ బిడ్డల బాగు కోసం మేము వెళ్తే వాళ్ళు మా మీదకి రివర్స్ అయినారు. ఎంతో మంది పెళ్లిళ్ళు ఆపినాం. మా లలిత మేడం మేము అందరు వెళ్ళినా కూడా మా మీదకి రివర్స్ అయ్యారు మేడం వాళ్ళ పేరెంట్స్. అసలు మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే అసలు మీరు ఎందుకు వచ్చిరు, నా బిడ్డ పెళ్లి మేము చేసుకుంటాం, ఎప్పుడైనా చేసుకుంటాం అంటారు. సమస్యల మీద ఆడపిల్లలు స్పందిస్తున్న తీరు చూస్తుంటే ప్రభుత్వం పరిష్కరిస్తుందనే నమ్మకం వస్తుందన్నారు ఎంవీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు ప్రొఫెసర్ శాంతా సిన్హా. ఆడ మగ తేడా లేకుండా పిల్లలను సమానత్వంగా చూడాలన్నారు. ఎంత బాగా మాట్లాడారు. మీరు మాకు బలం ఇచ్చారు, మీరు మాకు స్ఫూర్తి ఇచ్చారు. మేమేమేం పనులు చేస్తున్నామో దాన్ని సమానంగా మగపిల్లలు కూడా పంచుకోవాలి. మాకు సమానత్వం కావాలి, అందరితో పాటు సమానత్వం కావాలని ఇక్కడ కొంతమంది అడిగినప్పుడు మీరు ఇది చెప్పండి మేడం, మాకు సమానత్వం కావాలని ఒక అమ్మాయి అంది. మీ గొంతు ఏవైతే ఉందో ప్రభుత్వం వినాలి, మీకు ఏం కావాలో అవన్నీ వాళ్ళు తప్పకుండా వింటారని ఆశిస్తున్నాను. ఊర్లల్లనే బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, బాలికల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరింది ఎంవీ ఫౌండేషన్.